ఇప్పుడు వీడు డబ్బులు 10,000 రూపాయలు ఇస్తే వెనకాది నుంచి 30,000 40,000 తీసుకుంటాడు. అది జనాలు అర్థం కాలేదు. ఏదో ఇస్తాడు కదా తీసుకుంటా కానీ చూస్తున్నారు కానీ ఎవరు కానీ ఏదిగా కానీ ఆలోచించలేదు. వాడికి ఈరోజు తెలంగాణలో చూడండి, హైదరాబాద్లో చూడండి. తెలంగాణలోనే కిలో కందిపప్పు ఎంత ఉంది, ఆంధ్రాలో కిలో కందిపప్పు ఎంత ఉంది. ఇసుక మాకు ఊర్లోని మేము దొరికితే ట్రాక్టర్ల మీద ఫ్రీగా తెచ్చుకుంటారు. ఈరోజు టన్ను యూనిట్ ఇసుక 3,500 ఉంది, అక్కడ 5,500 ఉంది. ఇక్కడ మేము అక్కడ ఇల్లు కట్టుకోలే, మీకు 5 ఫ్లోర్ బిల్డింగ్ కట్టుకున్నాం అండి. అక్కడ ఒక రేకుల షెడ్ వేయడానికి 10 లక్షలు అయింది. మాకే పర్సన్ అయిపోయింది. ఊర్లో ఒక రేకుల షెడ్ వేయడానికి 10 లక్షలు అయింది. సామాన్య మానవుడు ఏ విధంగా ఇల్లు కట్టుకోగలుగుతాడండి? ఇటుక రాయి అన్నది ఊరికి మేము మెట్ల మీద తెచ్చుకున్నాం. ఈరోజు మొత్తం ప్రైవేట్లకు అమ్మేశాడు. ఒక ట్రాక్టర్లో రాయి కొనాలంటే 3,500. అప్పుడు 1,000 రూపాయలు ఇస్తే రాయి వచ్చేది. ఇప్పుడు 3,500 కొనాలి. జనాలు ఎవడ అర్థం కాలేదు. ఏదో డబ్బులు ఇస్తాడు కదా, వాడి 100% అన్నీ సాధించాడు. మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. వాడు సొంత కంపెనీలు పెట్టి మొత్తం జనాల్ని పాడు చేశాడు. 70 రూపాయలకు అమ్మిన మందు ఈరోజు 150 కల్తీ మద్యం. అంత జనాలు అందరూ చచ్చిపోతున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళి ఆంధ్రాలో మంది తాగి చాలామంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో నేను ఒక బాధ్యతను కూడా. అక్కడ మంది తాగి నాకు ఫిట్స్ లాగా వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అపోలో హాస్పిటల్ జాయినింగ్ అయ్యాను. 10 లక్షలు అయింది. ఈ విధంగా జనాల్ని పీడికి తింటాడు అంతే. ఆ లాన ముఖం చూసి ఓటేసాం కానీ ఇలాంటి దరిద్ర ముఖ్యమంత్రి ఈనాడు ఇప్పటివరకు ఏ దేశంలో చూడలేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి జనాలు పీడికి తింటాడు అంతే. రీసెంట్గా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు సార్, మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? దాంట్లో వాడు ఏం చేసినా వేస్ట్ అండి. వాడు ఇంతకుముందు చేశాడు 5 సంవత్సరాలు. ఏం చేశాడు వాడు? ఇంతకుముందు నేను మద్యపాన నిషేధం చేసిన తర్వాత మేము ముందుకు వస్తున్నాడు. చేశాడా? డిఎస్పీ నోటిఫికేషన్ చేసిన తర్వాత డిఎస్పీ ఎప్పుడంటే ఎలక్షన్ ముందు చేస్తాడు. అది ఎలాగని తెలిసి ఎలక్షన్ ముందు వస్తే ఆగిపోద్దని దగా చేసాడు. 5 సంవత్సరాలు లేదు, మళ్ళీ లాస్ట్ మూమెంట్లో చేశాడు, దగా చేశాడు. నిరుద్యోగాలకి 2 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చాడండి? వాలంటీర్లు ఉద్యోగాలు, అది ఉద్యోగాల వాడు కార్యకర్తలు పెట్టేసి 5,000 రూపాయలు, డిగ్రీ చేసినోడికి 5,000 రూపాయలు ఇస్తాడా? వాడు ఇన్ఫర్మేషన్ గుంజుకోవడానికి వాలంటీర్లు పెట్టి మొత్తం దగా చేసాడు రాష్ట్రాన్ని. ఏ ఒక్కడికి చదువుకున్న ఉద్యోగికి ఒక్కడికి కూడా ఉద్యోగం ఇవ్వలేదాడు. అంతా దగా చేశాడు అంతే. 2 లక్షల ఉద్యోగం ఎవరికి ఇచ్చాడు చెప్పండి? 6,000 ఉద్యోగాలు కాన్స్టేబుల్ ఉద్యోగాలు మాత్రమే తీశాడు. డిఎస్పీ నోటిఫికేషన్ తీయలేదు, ఏమి తీయలేదాడు. 2 లక్షల ఉద్యోగం ఇచ్చి చూపించమనండి. నిజంగా ఇదైతే చూపించమనండి. అలాగే ముందు అమరావతికి రాజధానిగా ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి గారు తర్వాత మళ్ళీ ఎందుకు సార్ మాట తప్పారు? వాడు చేయడండి. వాడు ప్రేమ లేదు, ఆంధ్ర మీద ప్రేమ లేదు. ఆడ ఆస్తులంతా తెలంగాణ బెంగళూరులో ఉంది. ఆడ ఆంధ్రాతో ఏ పని ఉందండి? ఆంధ్రాని అభివృద్ధి చేయడాడు. పాడు చేయాలని కంగంతో కట్టుకుని వెళ్ళాడు. కాకపోతే రాజశేఖర రెడ్డి ముఖం చూసి ఆడు కోటేశారు కానీ వాళ్ళ తండ్రి చేసినట్టు చేస్తాడు అనుకోండి. కానీ ఈ విధంగా దగా చేస్తాడని ప్రజలు కూడా ఊహించుకోలేదు. ఈరోజు ఎవడు ఓటేసారో వాడి సంపలు కొట్టుకుంటున్నారు అంతే. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాతవంతుడండి. ఆయనకి ఓటేద్దానా సరే ఆడి మీద 300 కోట్ల పైన పెడతాడు జగన్మోహన్ రెడ్డి, డబ్బులతో కొనాలని. కానీ ఈసారి మాత్రం ఎంత డబ్బులు పెట్టినా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా పవన్ కళ్యాణ్ పక్కా గెలుస్తాడు. అది మాత్రం నిజండి. ఆయన ఎప్పుడు నీతి నిజాతిగా పోతాడు, టైట్గా పోతాడు. ఎప్పుడైనా నీతి నిజాతికి వెళ్ళేటికి న్యాయం జరుగుతుంది, గెలుపు సాధ్యం. కానీ ఏ మాయ మాట్లాడినోడికి మాత్రం ఎప్పుడు కాదండి. అలాగే లోకేష్ గారు గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మాటగట్టంతా మార్చుకుని చాలా ప్రజలతో కూడా సమాధానం చెప్తున్నారు. సరే, మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? 100% గెలుస్తాడండి లోకేష్ గారు. అప్పటికంటే ఇప్పుడు పిల్లోడు ఎప్పుడు ఏదైనా సరే ఫస్ట్ అప్పుడు కొంచెం కలబీడ అవుతాడు, తర్వాత స్ట్రైట్గా నిలబడతాడు. ఈరోజు కొంచెం ఆయన మాట మార్చుకోండు, అన్ని విధాలుగా తెలుసుకోండు, కొంచెం ఆ లాన బాటలో నడుస్తాడు. 100% ఆయనకి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 100% గెలుస్తాడు. టీడీపీ వస్తుంది ఈసారి. అలాగే బాలకృష్ణ గారు హిందూపురం నుంచి చేస్తున్నారు, అల్లుడు గారు ఎంపీగా వైజాగ్ నుంచి పోటీ చేస్తున్నారు. సార్, ఇద్దరు విద్యా అవకాశాలు ఎలా ఉన్నాయి? విజయ అవకాశం నందమూరి వంశానికి తిరిగిలేదండి. వాళ్ళు ఎప్పుడూ ప్రజల పక్షం ఉన్నారు, ప్రజల గురించి పోరాడితే వాళ్ళకి డబ్బులు అవసరం లేదు. వాళ్ళకి డబ్బులు మస్తు సంపాదించుకున్నారు, వాళ్ళు ప్రజలకు పెట్టాలనే ఉంది. 100% నందమూరి బాలకృష్ణ ఎక్కడ గెలిచినా ఎక్కడ నిలబడినా గెలుస్తాడు. సార్, అలాగే టీడీపీ మేనిఫెస్టో మీరు నిన్న రిలీజ్ చేసేసారు, మొన్న 2 డేస్ బ్యాక్. ఏమన్నా మీకు కొత్తగా నచ్చిన పాయింట్లు ఏమన్నా 2 అంశాలు చెప్తారా? నచ్చిన పాయింట్లు వదిలేండి. చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలంగాణలో చూశారు. చంద్రబాబు నాయుడు ఈ రోజుల్లో కొంత ఐటీ శాఖ ఎంతోమంది బాగుపడింది. ఆయన అన్నాడంటే పక్కా చేస్తాడు. ఎందుకంటే అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ఎవరినైనా కొట్టగలుగుతాడు, ఎవరినైనా చేయగలుగుతాడు. ఈడేమేం చేసింది లేదండి. ఈడ బెయిల్ కోసం నరేంద్ర మోడీని అమిత్ షా కాలు పట్టుకున్నప్పటికీ సరిపోతుంది. ఈడు 22 మందిని ఎంపీలు ఇవ్వండి,
నేను ప్రత్యేక హోదా తీసుకొస్తున్నాడు. గెలిచిన తర్వాత 24 మంది తాటంగా పెట్టి కాలు పట్టుకొని ఏడుస్తాడు. వాడు ఏం చేసింది చంద్రబాబు నాయుడు పక్కా ఆయనకు అనుభవం ఉంది కాబట్టి పక్కా చేస్తాడు. ఆయన వస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉంటుంది. ఆయన రాకపోతే మాత్రం ఆంధ్రప్రదేశ్ బీహార్ లాగా తయారైపోతుంది అంతే. అలాగే కొన్ని రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది సార్ గులకరాయితో. చాలామంది ఏమన్నారంటే లాస్ట్ టైం కోడికత్తి డ్రామా లాగా ఇది కూడా ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసమని ప్రజలు అన్నారు. మీరేమంటారు? గులకరాయి అంటే ఇప్పుడు ఆయనకి ఇప్పుడు కొత్త ఏం కాదండి. అప్పుడు కూడా కోడికత్తి అన్నారు. పాప ఆయన ఒక 5 సంవత్సరాలు బెయిల్ లేకుండా ఇప్పుడు మంటవారు చూశారు కదా, వాళ్ళ అమ్మాయిలు కాలు మీద పడ్డం. వాడు ఒకటి బలైపోయాడు. ఎలక్షన్ ముందు ఏదో ఒకటి జరుగుతుంది. ఆడికి సెంటిమెంట్ ఏంటంటే ఎలక్షన్ ముందు ఏ రాయి కొట్టుకోవడం, ఏ కత్తి కట్టుకోవడం, నాకపోతే ఎవరైనా చంపేయడం. ఈ విధంగా సానుభూతి వెళ్ళాలి తప్ప వాడు నీతి నిజాతికి వెళ్ళడే నాకు తెలుసు కూడా. ఆ విధంగా నడుస్తుంటాడు అంతేడు. ఎన్ని సీట్లు వస్తాయి సార్ ఈసారి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తుందని చెప్పుకుని జనాలు ఇప్పుడు ఎలాగున్నారండి. ఎవరు డబ్బులు ఇస్తాడని చూస్తున్నారు కానీ వెనక నుంచి ఎంత తెలీదు. కానీ మన అనిల్ బెదర్స్ చెప్పినట్టు నీతి నిజాతికి వెళ్ళేది ఎప్పుడైనా దారి ఉంటుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు 23 తీసుకున్న 23 సీట్లు వచ్చాయన్నారు చూసారా. వీడు కూడా ఎంతమంది లాక్కుంటే అంతమంది 17 సీట్లు వస్తాయి, అంతకంటే ఎక్కువ రావని నేను అనుకుంటాను. కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు సార్ ఈసారి? 120 పక్కా వస్తుందండి. సార్ ఏపీలో మార్పు రావాలని కోరుకుంటున్నారు. 100% మార్పు రావాలి. ఇక్కడ తెలంగాణలో ఉన్నాను కాబట్టి ఆంధ్ర మీద ఇంతకంత మా పుట్టి పెరిగింది అక్కడ కాబట్టి ప్రేమ ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే న్యాయం జరుగుతుంది. అక్కడ బాగుపడాలని చెప్పి చూసుకుంటామండి. ఎక్కడైనా సొంత ఊరు పుట్టింది ఆలోచిస్తాం కానీ మాకు ఈరోజు తెలంగాణలోనే హ్యాపీగా ఉన్నాం. తెలంగాణలో కేసీఆర్ దయ వల్ల హ్యాపీగానే ఉన్నాం. ఈరోజు మాకు ఎటువంటి ఇది లేదు. కానీ ఆంధ్రాలో పుట్టి పెరిగాం కాబట్టి కొంచెం ప్రేమ ఉంటుంది కాబట్టి ఆంధ్ర బాగుపడాలని కోరుకుంటాను. బాగుపడాలంటే చంద్రబాబు నాయుడే రావాలా. చంద్రబాబు రాకపోతే ఆంధ్రప్రదేశ్ అసలు మేము వెళ్ళాకే భయం వేస్తుందండి. ఆంధ్రకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఇప్పుడు ఆ విధంగా ఉంది. ఎందుకురా బాబు జగన్మోహన్ రెడ్డి నిజంగా రాజశేఖర రెడ్డి ముఖం చూసి పెట్టేశారు. ఆయన ఎంతో మేలు చేశాడు. అంటే పేదలు మేలు చేసాడండి. హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి అడుగు పెట్టాలంటే భయం వేసేది. రాజశేఖర రెడ్డి దయవలే. ఆయన కొడుకే కదా ఇడు ఒక్క ఛాన్స్ ఇవ్వమండు, ఆ విధంగా ఇచ్చారు. కానీ ఈ ఒక ఛాన్స్ ఇచ్చినందుకు ఎంత దిగజారిపోయిందో ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ.